ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఒకప్పుడు ఈ గొడవ కారణంగానే నీ కాపురాన్ని పాడు చేసుకున్నావు, భర్తను దూరం చేసుకున్నావు. స్టాప్ ఇట్! అదంతా అబద్ధం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇది చెలసాని చేసిన ప్రచారం. నా భర్త ఇప్పుడు నాకు దూరంగానే ఉన్నాడు. చెల్లెలు పెళ్లి కోసం నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి పేరుతో కొంతకాలం నాకు దగ్గరయ్యాడు. దట్స్ ఆల్. పెళ్లి కాగానే నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా అతను నన్ను ప్రేమించుంటే నన్ను వదిలి వెళ్లేవాడే కాదు. అలాగని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటే అతను నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్లేవాడు కాదు. వాట్ డు యు మీన్? నిజమే చెప్తున్నాను. డబ్బుతో ప్రేమను కూడా కొనేయాలనుకున్నావు తప్ప అతన్ని ఎప్పుడైనా ప్రేమగా చూసావా? అధికారంతో అహంకారంతో అతని ప్రేమను పొందాలనుకున్నావు, కానీ ప్రేమతో అతనికి దగ్గర అవ్వాలని ఏ రోజు నువ్వు అనుకోలేదు. ఆపో! ప్రేమ, ఆ మాట అంటేనే అసహ్యం కలిగేలా చేశారు మీరిద్దరు. ఈ ప్రేమ పాఠాలు వల్లించదలుచుకుంటే నీ ప్రియుడి దగ్గరికెళ్ళు. ఇక్కడికొచ్చి నా టైం వేస్ట్ చేయకు. నేను ప్రేమ పాఠాలు వల్లించడానికి రాలేదు. ఓ ప్రేమ జంటను కలపమని అడగడానికి వచ్చాను. పంతాలు పట్టింపులతో నీ భర్తను దూరం చేసుకున్నావు. కూతుర్ని అల్లుణ్ణి కలవనీయకుండా చేశావు. ఇప్పుడు నీ మనవణ్ణి, అతని భార్యని విడదీయడానికి ప్రయత్నిస్తున్నావు. ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే నీ పగ తీరుతుంది, నీ కడుపు మంట చల్లారుతుంది. నిర్మలంగా ఉన్న వినోద్ మనసుని పగ, ప్రతీకారం, కసి, ద్వేషం నింపి కలుషితం చేయకు. నా మీద కోపంగా ఉంటే ఏ రకంగానే తీర్చుకో. చిన్నపిల్లలు మధ్యలో వాళ్ళేం చేశారని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. నీ మనవరాలకి చిన్నపిల్లని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన సరిపోదు. మగవాళ్ళని ఎగరేసుకుపోవడంలో నీకన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది అది. అబద్ధాలతో నా ఇంట్లో చేరి నన్ను బఫూని చేసి ఆడించింది. 10 మంది ముందు నా పరువు తీసి తల దించుకునేలా చేసింది. గ్రాణి అని కొంగు పట్టుకు తిరిగిన నా మనవణ్ణి నాకు ఎదురు తిరిగేలా చేసింది. నా కళ్ళ ముందే వాడిని ఇంట్లోంచి ఎగరేసుకుపోయింది. అమ్మమ్మ కొట్టలేని దెబ్బ తను కొట్టానని మురిసిపోయింది. అందుకే మళ్ళీ తేరుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టాను. గోడ కొట్టిన బంతిలా మళ్ళీ నా మనవడు నా దగ్గరికి తిరిగొచ్చేలా చేశాను. రోజీ, చిన్నపిల్ల, అది తెలియక తప్పు ఏదైనా చేస్తే దానికి నేను నచ్చ చెబుతాను. నువ్వే పెద్ద తప్పు, దానికి నువ్వే నచ్చ చెప్తావు? నువ్వేమన్నా భరిస్తాను. అయినా ఇది బిజినెస్ వ్యవహారం కాదు, ఇద్దరి జీవితాలకు సంబంధించినది. ఎలాగైనా పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నించు. అది నీ చేతుల్లోనే ఉంది. ఆ అవసరం నాకు లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం అయితే ఓ ఆడది పడే బాధ ఏమిటో అనుభవించిన నాకు తెలుసు. ఉంచుకోవడమే తప్ప ప్రేమించడం తెలియని నీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసే అవకాశం లేదు. అందుకే ఆ బాధ నీ మనోరాల ద్వారా నీకు తెలిసేలా చేస్తాను. రోజీ, ప్లీజ్ మరొక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సింది నువ్వు. తొందరగా నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్తే నా పని నేను చూసుకుంటాను. సార్, సార్, గుడ్ మార్నింగ్ మేడం. అర్జెంటుగా సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఉన్నాయి, ఒకసారి సార్ని పిలుస్తారా? ఆయన ఇంట్లో లేరు. అలాగా, ఎప్పుడు వస్తారు మేడం? మరీ అంత అర్జెంటుగా సంతకాలు చేయాలా? అవును మేడం, సార్ సంతకాలు అయితే వెంటనే కొరియర్లో పంపించాలి. అయితే ఓ పని చేయండి, 77686111 నెంబర్కి ఫోన్ చేయండి. సార్ అక్కడ ఉంటారు. థ్యాంక్ యూ మేడం.
హలో సార్ నేను మధున్ సార్. ఏంటి మధు? కొన్ని ఫైల్స్ మీద మీ సంతకాలు కావాలి సార్. డీలర్షిప్ అగ్రిమెంట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ మీరు చెప్పినట్టు రెడీ చేశాను సార్. మీరు సంతకాలు పెడితే వెంటనే కొరియర్లో పంపించేస్తాను. మీరు ఆఫీస్కి వస్తారా? ఫైల్స్ తీసుకుని నన్నే అక్కడ రమ్మంటారా సార్? అవసరం లేదు. అదేంటి సార్? అదంతే. ఈ రోజు నుంచి ఆ కంపెనీకి నాకు ఏ సంబంధం లేదు. ఫైల్స్ సంతకాలను మరోసారి ఇక్కడికి ఫోన్ చేయొద్దు. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. సార్ ఏమన్నారు? ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు, నేను ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టనని ఫోన్ పెట్టేశారు మేడం. నాకేం అర్థం కావడం లేదు. అలాగన్నారా? సరే, ఇవాళ నుంచి ఆఫీస్ నేను చూసుకుంటాను. మీరు ఆ ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళండి. నేను వచ్చాక చూసుకుంటాను. అలాగే మేడం. వినోద్, ఇవాళ నుంచి ఇది నీ ఛాంబర్. నిన్నటి వరకు రోజీ మనవడిగా ఈ ఆఫీస్కి వచ్చావు, కానీ ఇవాళ నుంచి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీవి. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వినోద్, నువ్వు ఈ చైర్లో కూర్చోవాలని ఎన్నాళ్ళటి నుంచో కలలు గన్నాను. ఈనాళ్ళకి అది నిజమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్థానంలో నిన్ను తప్ప ఎవరిని ఊహించుకోలేకపోయాను. కానీ ఆ లక్ష్మీదేవి కొన్నాళ్ల పాటు నిన్ను నాకు దూరం చేసింది. కోర్స్ అది మన మంచిగా జరిగింది. ఈ గ్రాణీ మీద నీకున్న అనుమానాలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయి. గ్రాణీ ప్రేమ ఎంత గొప్పదో నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు. ఈ బిజినెస్ని నాకన్నా గొప్పగా డెవలప్ చేస్తావు. ఆ నమ్మకం నాకుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని కంపెనీని ఈ స్థాయికి తెచ్చాను. లక్ష్మీదేవి లాంటి చిల్లర మనుషులు కంపెనీ ప్రెస్టేజ్ మీద ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా ఒంటి చేత్తో ఎదుర్కొని ప్రజల్లో మన ప్రోడక్ట్స్ మీద ఉన్న నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వచ్చాను. జీవితంలో ఏ సుఖం సంతోషం లేకుండా కంపెనీ అభివృద్ధి లక్ష్యంగా ఇన్నాళ్లు శ్రమించాను. నాకు తోడుగా ఉంటుందనుకున్న మీ అమ్మ అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్ళిపోయింది. నా తర్వాత ఈ కంపెనీ భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న అనుక్షణం నన్ను బాధ పెడుతూనే ఉంది. ఇన్నాళ్లకి నా ప్రశ్నకి సరైన సమాధానం దొరికింది. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. టుడే ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నీ ఆనందం కన్నా నాకు కావాల్సింది ఏముంది గ్రాని? చిన్నతనంతో తెలియక పొరపాటు చేశాను. మరోసారి అలా చేయను. నిన్ను ఈ బిజినెస్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు అప్పగిస్తున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, నా మీద నువ్వు పెంచుకున్న నమ్మకాన్ని నిలబెడతానని మాటిస్తున్నాను. ఈ మాట కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను వినోద్. ఇప్పుడు నాకు కొండంత బలం వచ్చినట్టుంది. లక్ష్మీదేవి లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఇక మనల్ని ఏమీ చేయలేరు. వినోద్, బిజినెస్ వ్యవహారాలతో పూర్తిగా అలసిపోయాను. ఇక నేను ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. నీకు అలవాటయ్యేదాకా కొన్నాళ్ల పాటు క్యాజువల్గా వచ్చి వెళ్తుంటాను. అందుకే చెక్ పవర్ కూడా నీకే ఇస్తున్నాను. ఐ వాంట్ టు బి టోటలీ ఫ్రీ. ఇది వర్కర్ శాలరీ చెక్. ఎండీగా దీని మీద సంతకం పెట్టడంతో నీ కెరీర్ స్టార్ట్ చేయి. ఓకే గ్రాని. మేడం, ఆ స్కూల్ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. బల్క్ కాంట్రాక్ట్, కానీ ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ. వాళ్ళిచ్చిన స్టాండర్డ్ డిజైన్ సైజుల ప్రకారం తయారు చేయడమే కానీ మనం కొత్తగా చేసేదేమీ లేదు. డ్రాప్ అయిపోదాం అంటారా? నోనో, ఆ స్కూల్ వాళ్ళు నా మీద బాగా ప్రెషర్ తీసుకొస్తున్నారు. బిజినెస్ అన్నాక కొన్ని ఆబ్లిగేషన్స్ తప్పవు. వర్క్ టేకప్ చేస్తున్నామని లెటర్ పంపించేసి మంచి పార్టీని చూసి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేయండి. ఓకే మేడం. మీరు మన ఆర్టిస్ట్తో తయారు చేయించిన పబ్లిసిటీ డిజైన్ చూశాను. అంతా బాగుంది, కానీ క్యాప్షన్ క్యాచీగా లేదు. యూత్ని అట్రాక్ట్ చేసేలా వేరే ఏదైనా ప్లాన్ చేయండి. అలాగే మేడం. వన్ మోర్ థింగ్, మనం ఎంతో కష్టపడి తయారు చేస్తున్న డిజైన్ని కాపీ చేసి మార్కెట్లో తక్కువ రేటుకు దొరికేలా ప్లాన్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. కోటీశ్వరుడైనా మిడిల్ క్లాస్ మనిషి అయినా కస్టమర్ పొజిషన్లోకి వచ్చేసరికి ఒకలాగే ఆలోచిస్తాడు. రేటు తక్కువ అనేసరికి ఎగబడతారు.
సో క్వాలిటీని బూస్టప్ చేస్తూ రేట్ ఎక్కువైనా ఇదే కొనాలి అనిపించేలా పబ్లిసిటీ చేస్తే తప్ప మనం కాంపిటీషన్లో తట్టుకోలేము. అది కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయండి. ఓకే మేడం. యూ కెన్ గో. థ్యాంక్ యూ. హలో. ఓ చెప్పండి. మీ డీలర్షిప్ గురించా? ఐఎమ్ సారీ సుందరం గారు, ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయినట్టే. ఎందుకని నన్ను అడుగుతారే? లాస్ట్ టైం మీరేం చేశారు? పబ్లిసిటీ మెటీరియల్, గిఫ్ట్ కూపన్స్ అన్నీ మేం పంపించినా మీరు ఏదీ ఉపయోగించలేదు. మా లోగోతో ఉన్న డిజైన్ బోర్డు కూడా షాప్ ముందు పెట్టలేదు. స్పెషల్ పబ్లిసిటీ క్యాంపెయిన్ కింద డిస్ప్లే చేయమని ఫొటోస్, వెరైటీ డిజైన్స్ షోకేస్లో పెట్టమని పంపించాం. దాని గురించి మీరేం పట్టించుకోలేదు. అందుకే డీల్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఏంటి, ఈసారి అలా జరగనివ్వరా? ఐఎమ్ సారీ, ఇట్స్ టూ లేట్. మా ప్రోడక్ట్స్తో ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. 2 డేస్లో ఎవరికిచ్చేది ఫైనలైజ్ అయిపోతుంది. కాబట్టి నేను చేయగలిగిందేమీ లేదు. నమస్తే. ఏంటి బాబు అలా ఉన్నావు? అమ్మా, వినోద్ మళ్ళీ మన చుట్టుపక్కలకి రాకుండా వాణ్ణి బంగారు బోన్లో పెట్టి బంధించింది. ఏం చేసింది బాబు? వాణ్ణి రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని చేసింది. అలాగా? మనం బిజినెస్ పెట్టిస్తే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో ఇప్పుడు అక్కడ ఎండీ. చెక్ పవర్తో సహా అన్ని బాధ్యతలు వాడికి అప్పచెప్పేసిందట. పోలే బాబు. మొత్తం మీద ఎండీని చేసి టోటల్గా తన గ్రిప్లోకి తీసుకుంది. రోజీకి మనుషులు కాజేయడం మాత్రమే కాదు, మనసులు కాజేయడం కూడా తెలుసు. ఇక వాడు అక్కడి నుంచి వస్తాడన్న ఒక్క నమ్మకం కూడా పోయింది. చప్పట్లతో స్వాగతం చెప్తున్నారు. ఎనీథింగ్ స్పెషల్? అదే మాట పరమేశ్వరా, మా క్లబ్ ప్రెసిడెంట్ మిసెస్ రోజీ సాధించిన విజయానికి చప్పట్లేం కర్మా, నిజానికి సన్నాయి మేళం పెట్టి భారీ ఎత్తున సన్మానం చేయాలి. ఏమిటో నేను సాధించిన ఘన విజయం. తెలిసి అడుగుతున్నారా, తెలియక అడుగుతున్నారా? పరమేశ్వర, భగీరథుడు ఆకాశం నుంచి గంగని భూమి మీదకి తెచ్చినట్టు లక్ష్మీదేవి దగ్గర చేరిన మీ మనవణ్ణి మళ్ళీ మీ దగ్గరికి తెచ్చుకున్నారుగా. అదా సంగతి. దానికి నా ఇంత హడావిడి? అంత తేలిగ్గా తీసి పారేస్తారేంటి? మీరు కాబట్టి ఆ లక్ష్మీదేవిని దెబ్బ కొట్టి మీ మనవాణ్ణి తెచ్చుకోగలిగారు. యు ఆర్ రైట్ మిసెస్ రోజీ. బ్యాక్ టు ద పెవిలియన్ లాగా మళ్ళీ మీ మనోడు మీ దగ్గరకు వచ్చేసాడు. నాకైతే ఇది విన్నాక ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలుచుకున్నంత ఆనందంగా ఉంది. ఈ హ్యాపీ అకేషన్లో స్కాచ్ పొంగి పొర్లుతుంది అనుకున్నాను. కమాన్, వేర్ ఈజ్ ఇట్? దాందే ఉంది. నేను లీజర్గా ఉన్నప్పుడు గుర్తు చేయండి. క్లబ్లో గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను. ఇంతకీ లక్ష్మీదేవి ఏమంటోంది? ఇంకా అనడానికి ఏం మిగిలింది పరమేశ్వరా? నా మనవడు అని మురిసిపోయినంతసేపు లేదు, ముద్దు ముక్కలైపోయింది. ఆవిడ గారి ముఖం మాడిపోయింది. బాగా చెప్పావు. మనవడు దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత మిడిచిపడిపోయింది. అసలు భూమి మీద నిలబడితేనా? లక్షలు పెట్టుబడి పెట్టి మనవడి చేత బిజినెస్ కూడా పెట్టించింది. ఎందుకు? కనీసం మందు పార్టీ కూడా ఇవ్వలేదు. అది సరే, మందు మాట దేవుడెరుగు. ఇంటికి పిలిచి కనీసం బిస్కెట్ ముక్కైనా పెట్టలేదు. అసలు ఆవిడ కంటికి మనం కనబడితేగా. టేక్ ఇట్ ఈజీ. మనకు పార్టీ ఇవ్వలేదు గనకనే మొత్తం ప్లాన్ అంతా మటాష్ అయిపోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అని ఇప్పుడు ఆ మనవడు లేడు, బిజినెస్ లేదు. ఎలా ఉంటుంది పరమేశ్వర? హనుమంతుడి ముందు కుప్పిగంతులని రోజీ గారితో పెట్టుకుంటుందా? ఆవిడెంత, ఆవిడ బతికెంత? ఇప్పటికైనా ఆవిడ అసలు లెవెల్ ఏమిటో తెలుసుకుంటే బాగుపడుతుంది. చెడిపోయిన వాళ్ళు ఇంకా బాగుపడ్డావేమిటి పరమేశ్వరా? ఇంతకీ అసలు సంగతి మర్చిపోయాను. మీ మనవణ్ణి మీ దగ్గరికి తెచ్చేసుకున్నారు, మరి కోడలి పిల్ల సంజయ్ సంగతి ఏమిటి? ఆ అమ్మాయిని కూడా మళ్ళీ తెచ్చేసుకుంటారా? అదేం పిచ్చి ప్రశ్న. పెళ్లి చేసుకున్నాక ఎలా వదిలేస్తాడు? ఇవాళ రేపో తనే వెళ్ళి పెళ్ళాన్ని తెచ్చేసుకుంటాడు. అతను తెచ్చేసుకుంటాడు సరే. ఇంట్లో ఉన్న నాళ్ళు నానా అలరి చేసి రోజీ గారికి మనశ్శాంతి లేకుండా చేసింది. చూస్తూ చూస్తూ మళ్ళీ అలాంటి దాన్ని ఇంట్లో ఎలా ఉండనిస్తారు?
దానికి రోజీ గారు ఒప్పుకోవద్దు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రోజీ గారు పర్మిషన్ ఇవ్వకపోతే వదిలేస్తాడానా? వదిలేసినా వదిలేస్తాడు, ఏమవుతుందట? అదెలా కుదురుతుంది? పరమేశ్వర అమ్మాయి మెడలో తాళి కట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. అబ్బబ్బా, మీ సోది కాపుతారా? వినోద్ చేసుకుంది పెళ్లి కాదు, ఆ సంజయ్ ఇంటి కోడలు కాదు అని మీరంటే సరిపోతుందా పరమేశ్వర? ఊరికే వదిలేస్తే లక్ష్మీదేవి ఊరుకుంటుందా? మీ మనవణ్ణి కోర్టుల చుట్టూ తిప్పైనా మనవరాలి కాపురం నిలబెడుతుంది. అయినా కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి ఆ కుర్రాడు మాత్రం ఎన్నాళ్ళు ఉండగలడు? వాడి గురించి ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి. నా స్టేటస్ కి సరిపడా సంబంధం చూసి ఎవరు ఊహించినంత గొప్పగా వాడి పెళ్లి జరిపిస్తాను. ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుందో నేను చూస్తాను. మీరు తలుచుకుంటే చెయ్యలేని పనే ఉంది పరమేశ్వర. అలాగే చెయ్యండి. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీ స్టేటస్ కి తగిన సంబంధాలు మేమే చూస్తాం. మీ ప్రయత్నాల్లో మీరుండండి, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. మంచిది పరమేశ్వర, ఇవాళ నుంచి ఆ పని మీదే ఉంటాం. చాలా టైం అయింది, ఇంక బయలుదేరతాం.